సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ, ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, చిన్నకాకాని, గుంటూరు జిల్లా. క్లినిక్ A1 రామ్కుటీర్ మజెస్టిక్, 3/13, బ్రాడీపేట్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రజల జీవన విధానం మెరుగుపడింది. జీవనకాలం పెరిగింది. జీవన ప్రమాణాలు పెరిగాయి. రోగ నిర్ధారణలో, చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది. వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈ రోజుకి ప్రధానమైంది. ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి ధీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది. సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు, వైద్య విధానం, నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. గత 40 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను. డయాబెటిస్ మెల్లైటిస్ లేక మధుమేహ వ్యాధి 2వ వ్యాసం. డయాబెటిస్లో రకాలు. సేకరణ డాక్టర్ రామకృష్ణ రాచకొండ, గుంటూరు. సంజీవని క్లినిక్, బ్రాడీపేట. డయాబెటిస్ అనే మాట వింటే మధ్య వయసు వ్యక్తులకు ఆరోగ్య గంట కొట్టినట్టు అవుతుంది. ఒక విధమైన భయం కలుగుతుంది. కొంతమందికి చిన్న వయసులోనే ఈ డయాబెటిస్ వ్యాధి వస్తుంది. కొంతమందికి పెద్ద వయసులో వస్తుంది. కొంతమందికి గుండె, మెదడు, కిడ్నీ, నరములు, కాళ్ళు, చేతుల్లో సమస్యలు వస్తాయి. కొంతమందికి డయాబెటిస్ మెల్లైటస్ వలన ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కొంతమందికి పెద్దగా సమస్యలు ఉండవు. డయాబెటిస్ లేక మధుమేహ వ్యాధి ఒకటేనా? అందులో రకాలు ఉన్నాయా? టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. మూడోది హైబ్రిడ్ రూపాలు, స్లోగా డెవలప్ అయ్యే ఇమ్యూన్ మీడియేటెడ్ పెద్దల్లో వచ్చే డయాబెటిస్. కీటోసిస్ కలిగించే టైప్ 2 డయాబెటిస్. నాలుగోది మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటిస్ ఇన్ ద యంగ్. జెస్టేషనల్ డయాబెటిస్, ప్రెగ్నెన్సీలో మొదటిసారి రక్తంలో ఎక్కువ గ్లూకోజ్ కనపడడం. ఇందులో టైప్ 1 డయాబెటిస్ అంటే ఏంటి? ఒక్కసారిగా వస్తుంది. సాధారణంగా పిల్లల్లో ఉంటుంది. వ్యాధి వచ్చిన వారు సాధారణంగా లేక సన్నగా ఉంటారు. రక్తంలో ఇన్సులిన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. క్లోమ గ్రంథిలో ఆటో ఇమ్యూన్ యాంటీబాడీస్ ఉంటాయి. ఇన్సిడెన్స్ 1000 మందిలో 2కి ఉంటుంది. కీటోసిస్ రావచ్చు, అంటే రక్తంలో కీటో ఎసిడోసిస్ అనే కాంప్లికేషన్ రావచ్చు. వీరికి తప్పనిసరిగా ఇన్సులిన్ ఇవ్వాలి. 59 నుంచి 80% వంశపారపర్య కారణాల వల్ల వస్తాయి. రెండోది టైప్ 2 డయాబెటిస్. ఇది క్రమేణా వస్తుంది. పెద్దవారిలో కనపడుతుంది. రోగులు స్థూలకాయంతో ఉంటారు. కీటోసిడోసిస్ సాధారణంగా రాదు. క్లోమగ్రంథి ఐలెట్ కణాలకు ఆటో యాంటీబాడీస్ ఉండవు. రక్తంలో ఇన్సులిన్ లెవెల్స్ సాధారణంగా కానీ కొద్దిగా తక్కువ మోతాదులో కానీ ఉండొచ్చు. వంశపారతత్వం 47 నుంచి 77% ఉంటుంది ఈ టైప్ 2 డయాబెటిస్లో. పురుషుల్లో 6%, స్త్రీల్లో 5% దాకా ఈ టైప్ 2 డయాబెటిస్ ఉంటుంది. టైప్ 1 డయాబెటిస్. మొత్తం డయాబెటిస్ రోగుల్లో 5 నుంచి 10% మందికి టైప్ 1 డయాబెటిస్ ఉంటుంది. సాధారణంగా 20 ఏళ్ల లోపు వారికి వస్తుంది. ఇంతకుముందు ఈ వ్యాధిని జువెనైల్ ఆన్సెట్ డయాబెటిస్ అనేవారు. కానీ ఈ వ్యాధి పెద్దల్లో కూడా రావచ్చు. ఈ వ్యాధి క్లోమగ్రంథిలోని ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్లో బీటా కణాలు నష్టమవడం వల్ల వస్తుంది. ఆటో ఇమ్యూన్ టీ లింఫోసైట్స్ వల్ల బీటా కణాలు నష్టమవుతాయి. బీటా కణాలు ఇన్సులిన్ తయారు చేస్తాయి. అవి నాశనం అవడం వలన ఇన్సులిన్ తయారీ శరీరంలో తగ్గిపోతుంది. ఈ రకమైన డయాబెటిస్లో ఆటో ఇమ్యూన్ కారణాల వల్ల కానీ కారణం తెలియకుండా కూడా రావచ్చు. అప్పుడు దాన్ని ఇడియోపతిక్ బీటా సెల్ డిస్ట్రక్షన్ అంటారు. టైప్ 1 డయాబెటిస్లో రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఊహించలేని విధంగా హెచ్చుతగ్గులు చూపిస్తాయి. రక్తంలో గ్లూకోజ్ తగ్గినప్పుడు శరీర ఇతర అవయవాల గ్లూకోజు పెంచే శక్తి తక్కువ ఉంటుంది. టైప్ 1 డయాబెటిస్లో కొంతవరకు వంశపారంపరిక లక్షణాలు ఉంటాయి. HLA యాంటీజెన్స్ ఆ లక్షణం కలుగజేస్తాయి.
రకమైన జన్యు కారణాలు ఉన్న వ్యక్తికి ఆహారం కొన్ని వైరస్ ఇన్ఫెక్షన్స్ వస్తే డయాబెటీస్ రావచ్చు. టైప్ 1 డయాబెటీస్ పెద్దల్లో కూడా రావచ్చు. దానిని లేట్ ఆన్సెట్ ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ ఇన్ అడల్ట్స్ అంటారు. దాని షార్ట్ టర్మ్ LADA. అంటే పెద్దల్లో టైప్ 1 డయాబెటీస్ వస్తే దాన్ని LADA లాడా అంటారు. పిల్లల్లో కన్నా స్లోగా డెవలప్ అవుతుంది. రక్తంలో ఇన్సులిన్ లెవెల్స్ మధ్యస్థంగా ఉంటాయి. కొంతమంది డయాబెటీస్ టైప్ 1.5 అని కూడా అంటారు. టైప్ 1 డయాబెటీస్ కంటే ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ ఉండవలసిన దానికంటే తక్కువ ఉంటాయి. టైప్ 2 డయాబెటీస్ పెద్దల్లో వస్తుంది. ఈ రకమైన డయాబెటీస్లో ఇన్సులిన్ లెవెల్స్ సాధారణంగా ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇన్సులిన్ అవయవాల మీద పనిచేయదు. ఇది మౌలికంగా ఇన్సులిన్ రిసెప్టార్లలో లోపం వల్ల వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ 90-95% మందిలో ఉంటుంది. చాలా మందిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్కి కారణం తెలియదు. టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్కి ప్రీ డయాబెటీస్ లేక గ్లూకోజ్ టాలరెన్స్ మందగించడంతో ప్రారంభమవుతుంది. అంటే గ్లూకోజ్ తీసుకున్న తర్వాత మామూలు లెవెల్స్ రావడానికి మామూలు కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ ఎక్కువగా ఉండొచ్చు. ప్రీ డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్గా మారే సమయం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వలన, మందుల వలన పెంచవచ్చు. ఈ విధానాలు ఇన్సులిన్ పనితనాన్ని పెంచుతాయి, లివర్ నుండి గ్లూకోజ్ తయారీ తగ్గిస్తాయి. టైప్ 2 డయాబెటీస్ సాధారణంగా జన్యుపరమైన కారణాల వలన, జీవన విధానాల వలన వస్తుంది. స్థూలకాయం, బాడీ మాస్ ఇండెక్స్ 30 కంటే ఎక్కువ ఉండడం, శారీరక శ్రమ లేకపోవడం, కార్బోహైడ్రేట్ ఆహారం ఎక్కువగా తీసుకోవడం, మానసిక ఒత్తిడి, అర్బనైజేషన్ షుగర్ వ్యాధిని ఎక్కువ చేస్తాయి. శరీరంలో కొవ్వు శాతం ఎక్కువైతే చాలా దేశాల్లో షుగర్ వ్యాధి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. హై నడుము హిప్ రేషియో, అంటే వేస్ట్ టు హిప్ రేషియో more than 1 ఉంటే తక్కువ బరువు ఉన్న వాళ్ళలో మధుమేహం వచ్చే అవకాశం ఉన్నది. ఆహారంలో తీయని పానీయాలు, తీపి పదార్థాలు రక్తంలో గ్లూకోజ్ని వేగంగా పెంచుతాయి. ఆహారంలో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. ఆహారంలో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటే డయాబెటీస్ వచ్చే అవకాశం తక్కువ. వైట్ రైస్ ఎక్కువగా తింటే చక్కెర వ్యాధి వచ్చే అవకాశం ఉన్నదని జపాన్, చైనా దేశాల్లో కనుగొన్నారు. శారీరక శ్రమ లేకపోవడం కూడా టైప్ 2 డయాబెటీస్కి దారితీయవచ్చును. చిన్నతనంలో సరి అయిన ఆదరణ లేకపోవడం, కుటుంబ సభ్యుల నుండి గృహహింస, కుటుంబ సమస్యలు ఉంటే భవిష్యత్తులో 32% ఎక్కువ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. మానసిక వ్యాధులకు ఇచ్చే మందుల వలన బరువు పెరగడం, రక్తంలో కొవ్వు శాతం అధికమవడం, తద్వారా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. జెస్టేషనల్ డయాబెటీస్, ఈ రకమైన డయాబెటీస్ గర్భిణీ స్త్రీలలో టైప్ 2 డయాబెటీస్ రూపంలో 2-10% మందిలో వస్తుంది. డెలివరీ తర్వాత దానంతటా అది చాలా మందిలో తగ్గిపోతుంది. కొంతమందిలో మధుమేహం డెలివరీ తర్వాత కూడా ఉండవచ్చు. గర్భిణీ స్త్రీలకు 24-28 వారాల మధ్య డయాబెటీస్ కోసం పరీక్షలు చేయాలి. షుగర్ వ్యాధి 3వ నెల నుండి 9వ నెల మధ్య బయటపడే అవకాశం ఉంది. జెస్టేషనల్ డయాబెటీస్ పూర్తిగా మందులతో నయం అవుతుంది. కొంతమందిలో ఇన్సులిన్ వాడవలసి వస్తుంది. ప్రెగ్నెన్సీలో బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో లేకపోతే పుట్టిన బిడ్డ బరువు ఎక్కువగా ఉండడం, గుండె సంబంధించిన వ్యాధులు, నరాల సంబంధించిన వ్యాధులు, కండరాల వ్యాధులు శిశువులో ఉండవచ్చును. శిశువు రక్తంలో ఇన్సులిన్ ఎక్కువగా ఉంటే సర్ఫాక్టెంట్ అనే పదార్థం తక్కువయి ఊపిరితిత్తులు మూసుకుపోయి పుట్టిన పిల్లలు రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అనే వ్యాధికి గురవుతారు. తల్లిలో షుగర్ వ్యాధి తీవ్రంగా ఉంటే ఎర్ర రక్త కణాలు బేబీలో బ్రేక్ అయ్యి బిలిరూబిన్ ఎక్కువ అవుతుంది. బిడ్డ పరిమాణం ఎక్కువ అయినా బిడ్డకి ఇబ్బంది కలిగిన సిజేరియన్ ఆపరేషను ఈ విధమైన పేషెంట్లో అవసరం ఉంటుంది. మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ ద యంగ్, ఈ రకమైన డయాబెటీస్ మోడీ అంటారు. 1-2% మందిలో వస్తుంది. చాలామందికి జన్యుపరమైన కారణాల వల్ల ఆటోజోమల్ డామినెంట్ వ్యాధిగా సింగిల్ జీన్లో మార్పుల వలన ఇన్సులిన్ తయారీ తగ్గుతుంది. ఈ రకమైన డయాబెటీస్లో 13 సబ్ టైప్స్ ఉన్నాయి. ఈ వ్యాధి ఉన్నవారికి చాలామందిలో ఇన్సులిన్ తీసుకునే అవసరం ఉండదు. కొన్ని పరిస్థితుల్లో శరీరంలోని ఇన్సులిన్ రిసెప్టార్స్ మీద
ఇన్సులిన్ పనిచేయదు. టైప్ 2 డయాబెటీస్ కంటే భిన్నంగా ఇక్కడ రక్తంలో ఇన్సులిన్ లెవెల్స్ మామూలుగానే ఉంటాయి. ఆటోజోమల్ లేక మైటోకాండ్రియాలో వచ్చే మార్పుల వలన క్లోమగ్రంథిలో బీటా సెల్స్లో మార్పు వచ్చి ఇన్సులిన్ తయారీ తగ్గుతుంది. ఒక్కొక్కసారి మార్పు చెందిన ఇన్సులిన్ తయారై దాని పనితీరులో మార్పు వస్తుంది. క్లోమగ్రంథిని నశింపజేసే వ్యాధులు ముఖ్యంగా క్రానిక్ ప్యాంక్రియాటైటిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్, మధుమేహ వ్యాధిని కలిగించవచ్చు. ఇన్సులిన్కి వ్యతిరేకంగా పనిచేసే హార్మోన్లు ఎక్కువగా ఉండడం వలన కూడా డయాబెటీస్ రావచ్చు. ఉదాహరణకి గ్లూకగాన్ అధికంగా తయారు చేసే ట్యూమర్లు డయాబెటీస్ కలిగిస్తాయి. క్లోమగ్రంథిని నాశనం చేసే మందులు డయాబెటీస్ కలిగిస్తాయి. కార్టికోస్టెరాయిడ్ మందులు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కలిగించి షుగర్ వ్యాధిని కలిగిస్తాయి. డబుల్ డయాబెటీస్ అంటే టైప్ 1 డయాబెటిక్ రోగికి టైప్ 2 వారిలాగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే, లేక వారికి టైప్ 2 వ్యాధి కుటుంబపరంగా వస్తే దానిని డబుల్ డయాబెటీస్ అంటారు. ఈ వ్యాధిలో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడం చాలా కష్టం. డయాబెటీస్ కలిగించడానికి దోహదపడే వ్యాధులు: 1. జెనెటిక్ డిఫెక్ట్స్ ఆఫ్ బీటా సెల్ ఫంక్షన్. ఏ. మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ యంగ్ మోడీ. బి. మైటోకాండ్రియల్ డిఎన్ఏ మ్యూటేషన్స్. 2. జెనెటిక్ డిఫెక్ట్స్ ఆఫ్ ఇన్సులిన్ ప్రాసెసింగ్ ఆర్ ప్రో ఇన్సులిన్ నుండి ఇన్సులిన్లోకి మార్చే ప్రక్రియలో మార్పులు, ఇన్సులిన్ జీన్లో మార్పులు, ఇన్సులిన్ రిసెప్టార్లో మార్పులు. 3. క్లోమగ్రంథిలో వచ్చే మార్పుల వల్ల వచ్చే డయాబెటీస్. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ ఆపరేషన్ ద్వారా క్లోమగ్రంథి తీసివేసినప్పుడు. 3. క్లోమగ్రంథి కంతులు కానీ క్యాన్సర్ కానీ వచ్చినప్పుడు. సిస్టిక్ ఫైబ్రోసిస్, హీమోక్రోమటోసిస్, ఫైబ్రోకాల్సిఫిక్ క్లోమగ్రంథి ఉన్నప్పుడు డయాబెటీస్ వచ్చే అవకాశం ఉన్నది. వినాళ గ్రంథులు వ్యాధుల్లో డయాబెటీస్ 1. గ్రోత్ హార్మోన్, ఎడ్రినల్ గ్లాండ్ హార్మోన్లు, కార్టిసాల్, ఎడ్రినల్ మెడుల్లా హార్మోన్లు ఎక్కువైనప్పుడు, గ్లూకగాన్ అనే హార్మోన్ ఎక్కువైనప్పుడు, థైరాయిడ్ ఎక్కువైనప్పుడు కానీ తక్కువైనప్పుడు కానీ డయాబెటీస్ రావచ్చును. వైరల్ ఇన్ఫెక్షన్స్: సైటోమెగలో వైరస్, కాక్సాకీ వైరస్ ఇన్ఫెక్షన్స్ వలన మధుమేహం రావచ్చును. డ్రగ్స్: గ్లూకోకార్టికోస్టెరాయిడ్స్, బీటా అగనిస్ట్ మందులు, థైరాయిడ్ హార్మోన్ మందులు, స్టాటిన్స్ వలన కూడా డయాబెటీస్ రావచ్చు.